హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం క్రాబ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను క్రాబ్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది 1 kg క్రాబ్. సో 1 kgకి క్వాంటిటీస్ అనేది మనం తెలుసుకుందాం. ఒక 4 ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4 తీసుకొని 4 to 5 ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ ని ప్యూరీ చేసి పెట్టాను. అండ్ అలాగే కారం, ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ కొరియాండర్ లీవ్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఆల్రెడీ పాట్ పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను ఆయిల్ ని. దీంట్లో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది, 4 to 5 స్పూన్స్ వరకు పడుతుంది ఆయిల్. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని వేసేసుకుందాం. ఇది కూడా మొత్తం పచ్చివాసన అనేది పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్ డ్రై ఫ్రైగా రాదు, మనం రైస్ లోకి జస్ట్ కలుపుకొని తినేటట్టుగా వస్తుంది. బట్ పులుసు, గ్రేవీ, ఓవర్ గ్రేవీ అట్లా ఉండదు. లైట్ గ్రేవీ, సెమీ గ్రేవీలా ఉంటుంది అనమాట. ఇది ఒక 2 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని టమాటోలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. టమాటో ప్యూరీ కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుందాం. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ మసాలాస్ అవసరం లేదు. జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోనే మనకి టేస్ట్ కి సరిపడే, ఎవరు ఎంత కారం తింటారో దానికి సరిపడా కారం అండ్ సాల్ట్, గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటే ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వీటిలన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా మంచిగా ఫ్రై అయింది కదా, ఆయిల్ కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్ అనేది వేసుకోవాలి. మొత్తం క్రాబ్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మసాలా అంతా క్రాబ్ కి పట్టేటట్టుగా బాగా కలిపేసుకొని లిడ్ పెట్టి ఒక 7 minutes లో ఫ్లేమ్ లోని కుక్ చేసుకోవాలి. 7 minutes. సీ ఫుడ్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఇది చేయొద్దు. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 7 minutes మాత్రం దీన్ని ఇది చేద్దాం. ఆఫ్టర్ 7 minutes కి ఇలా మంచిగా కుక్ అయిపోతుంది. యాక్చువల్లీ క్రాబ్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, బట్ మనం కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. నేను చాలా తక్కువ వాటర్ అనేది వేస్తున్నాను. ఒక 250 ml కూడా 250 ml కి కూడా తక్కువగానే వేస్తున్నాను. ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు కూడా మనం బాయిల్ చేసుకుందాం. నేను ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం గ్రేవీ కావాలి అంటే ఇట్లా ఉంచేసుకోండి. లేదు అనుకుంటే ఇంకొక 5 minutes మీరు ఇది బాయిల్ చేశారంటే కనుక ఇంకా దగ్గరికి అయిపోతుంది. నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలి, నేను సెమీ గ్రేవీగా కావాలి నాకు ఫ్రై. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మట్టి పాట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసినా సరే అది బాయిల్ అవుతూనే ఉంటుంది. ఒక 10 to 15 minutes వరకు కూడా అది అబ్జర్వ్ చేసుకున్న హీట్ అంతా కూడా దానికి ఇస్తుంది. ఫైనల్ గా కొరియాండర్ లీవ్స్. స్టవ్ ఆఫ్ చేశాను, బట్ అది ఇంకా మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి. ఓకే, ఇంతేనండి. సింపుల్ గా క్రాబ్ కర్రీ చేసేసుకోవచ్చు ఈజీగా. ట్రై చేసి చూడండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, ఫాస్ట్ గా అయిపోతుంది.
టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.